అందరికీ నమస్తే అండి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో మహానాడు జరగబోతోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఖచ్చితంగా ఆ పార్టీ క్యాడర్కు ఒక ఎమోషన్, అదొక సంబరం, అదొక పండుగ లాంటిది. అయితే గత 5 ఏళ్లలో 2 సార్లు మహానాడు పెట్టారు. 2020 పెట్టలేదు కోవిడ్ కారణంగా, 2021 పెట్టలేదు, 2022, 2023లో మహానాడు. ఒకటి ఒంగోలు, ఒకటేమో రాజమండ్రిలో, రెండు కూడా గ్రాండ్ సక్సెస్, హ్యూజ్ సక్సెస్. 2024లో ఎన్నికల హడావుడి కాబట్టి పెట్టాల. సో ఇప్పుడు విజయోత్సవ సంబరంలాగా గ్రాండ్గా పెడుతున్నారు. రాజమండ్రి, ఒంగోలులో జరిగిన మహానాడికి పార్టీ కార్యకర్తలే డబ్బులు వేసుకున్నారు, పార్టీ నాయకులే తలో కొంత విరాళాలు వేసుకున్నారు. సో ఓవరాల్గా దాదాపు ఒక 3 లక్షలు 4 లక్షలకు పైగా లక్షలాదిగా జనం వచ్చారు. ప్రభుత్వం అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఎంత ఫెయిల్ చేయాలని చూసినా, ఎంత అడ్డుకోవాలని చూసినా అవ్వలేదు. సో ఇప్పుడు ఈ మహానాడు కొంచెం ప్రత్యేకం, కొంచెం ఏంటి చాలా ప్రత్యేకం. ఒకటి, కంప్లీట్గా లోకేష్ గారే ప్లానింగ్. గతంలో మహానాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 10 రోజుల ముందు, 15 రోజుల ముందు నుంచి కమిటీలు వేయడం, ఆహార కమిటీ, పార్కింగ్ కమిటీ, స్టేజ్ కమిటీ, డెకరేషన్ కమిటీ, ఆహ్వాన్ కమిటీ, ఇలా రకరకాల కమిటీలు వేసేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు, మొత్తం లోకేష్ గారే ఇన్వాల్వ్ అవుతున్నారు. మొత్తం లోకేష్ గారు ఆల్రెడీ ఇంటర్నల్ కమిటీలు వేయడాలు, హడావిడి చేయడాలు, అది కోఆర్డినేషన్ ఇదేమీ లేదు. లోకేష్ గారు ఆల్రెడీ ఒక సెటప్ చేశారు, ఒక ప్లాన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన అనుకున్న దాని ప్రకారమే నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి ఆయన ఇంటర్నల్గా ఎవరెవరు ఏం చేయాలి, ఇదిగో చింతకాయలు విజయ్ అది చేయాలి, కిలార్ రాజేష్ గారు అలా చేయాలి, ఆ జిల్లాలో ఉన్న నాయకులు అలా చేయాలి. సో మొత్తం మీద ఆయన తన టీంకి సంబంధించి ఒక 40 మంది నాయకులకి ఇంటర్నల్గా బాధ్యతలు అప్పచెప్పేశారు, ఎవరెవరు ఏం చేయాలి అనేది. అలాగే ఫండింగ్ కూడా, గతంలో మహానాడు అంటే పార్టీ వాళ్ళు ఫండింగ్ చేసుకోవాలి, తలో 50 లక్షలు, 25 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు ఫండింగ్ వేసుకొని దానికి ఎంత ఖర్చు అయితే అంత పార్టీ ఖర్చు పెట్టుకున్నది. ఇప్పుడు నాయకులు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్ల, పూర్తిగా పార్టీ నుంచే డబ్బులు వస్తాయి. మేబీ అంటే పార్టీ నుంచి అయితే నాకు తెలిసినంత వరకు నాయకులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లా ఈ మహానాడు నిర్వహణ కోసం. అది పార్టీ బడ్జెట్లో పెట్టుకుంటారా, లేదంటే ఎలాగ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక శక్తికి, ఏదో ఒక కార్పొరేట్ ఎవరో ఉంటారుగా, ఎవరికి వాళ్ళకి అప్పచెప్తారా ఒక థర్డ్ పార్టీగానే, తర్వాత విషయం. సో అదొకటి. అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు. సో ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కసి మీదనో, కోపం మీదనో, చంద్రబాబు గారి మీద ఉన్న సింపతి వలనో పార్టీ ఖచ్చితంగా గెలవాలి అనే ఒక విపరీతమైన కోరిక, విపరీతమైన కసి మీద అలా వచ్చేశారు. సో ఇప్పుడు పార్టీ ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది. అక్కడక్కడ కొన్ని చోట్ల అసంతృప్తి, అసమ్మతి ఉంది. సో పార్టీ పట్ల ఉన్న ఆ ఎమోషన్, అంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు సంవత్సరం ఉన్న ఎమోషన్స్ ఇప్పుడు లేవు, కొంత మిస్క్యారీ అయింది. సో అందుకని ఇప్పుడు క్యాడర్ అంతగా ఇన్వాల్వ్ అవుతారా లేదా, పార్టీ వాళ్ళు చెప్పడం ఏంటంటే లాస్ట్ అంటే 2022, 23 కంటే ఈసారి రెట్టింపు వస్తారు. అప్పుడు 3 లక్షలు 4 లక్షలు వచ్చారు, కానీ ఇప్పుడు 6 లక్షలకు పైగా జనం వస్తారు. మహానాడు చరిత్రలో, టీడీపీ చరిత్రలోనే అత్యధికంగా జనాభా వచ్చిన కార్యకర్తలు, జనం వచ్చిన మహానాడుగా దీన్ని నిర్వహిస్తామని చెప్తున్నారు. కానీ నేను అనుకోవడం, పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ 11 నెలల్లో జరిగిన కొన్ని పరిస్థితులు ప్లస్ కొన్ని ఫెయిల్యూర్స్ అని అప్పుడే అనకూడదు, కానీ కొన్ని అంతర్గత ఇబ్బందుల కారణంగా ఏమో మరి క్యాడర్లో అంత ఆసక్తి ఉందా లేదా అనేది చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఒకటి లోకేష్ గారికి పరీక్ష, లోకేష్ గారికి సవాల్. కంప్లీట్గా ఆయన ప్లానింగు, ఆయన టీం ప్లానింగు, ఆయన నేతృత్వంలోనే జరగబోతోంది. అస్సలు చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇతర నాయకులు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. గతంలో మహానాడు అనేసరికి చంద్రబాబు గారు, యనమల రామకృష్ణ గారు, సోమిరెడ్డి గారు అండ్ టీడీపీ సీనియర్లు ఉంటారు కదా, పరచూరు అశోక్ బాబు గారు అండ్ వర్ల రామయ్య గారు, వీళ్ళు సో అండ్ సో ఈ బ్యాచ్ అంతా ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ లేరనమాట, వీళ్ళకి అసలు సంబంధమే లేదు. లోకేష్ గారు అండ్ ఆయనకు కొంత టీం, వాళ్ళే కంప్లీట్గా చేస్తున్నారు. కాబట్టి ఇది అన్ని రకాలుగా ప్రత్యేకమైన మహానాడే. సో ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అని చూడాలి. పైగా ఇది కడప జిల్లాలో జరుగుతోంది, వైఎస్ ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న జిల్లాలో జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటగా ఉన్న ప్రాంతంలో జరుగుతోంది. సో అది ఒక ప్రత్యేకం ఇక్కడ. సో ఓవరాల్గా ఈ మహానాడు నిర్వహణకు సంబంధించి ఈరోజు లోకేష్ గారు కూడా కీలక నాయకులతో భేటీ అయ్యారు. తన ప్లానింగ్ ఏంటి, తను ఏమనుకుంటున్నాననేది చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలకు, కొంతమంది మంత్రులకు, తన సన్నిహితులు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇంటర్నల్గా అప్పచెప్పారు. సో వాళ్ళు దానిలో ఆ పనిలో ఉన్నారనమాట. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.